అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. నిన్న జరిగినటువంటి దెందులూరు సిద్ధం సభ హిట్ అయిందా, ఫట్ అయిందా? ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసిన రీతిలో నేను విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. దెందులూరులో నిన్న సభ అయితే ఏర్పాటు చేశారు. జనాలను సమీకరించడంలో హిట్ అయ్యారనే చెప్పవచ్చు. జనాలను సమీకరించడంలో ఒక విషయం జాగ్రత్తగా వినండి. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. జనాల్ని సమీకరించడంలో హిట్ అయ్యారు. అది ఏ విధంగా? జనాలను ఏ విధంగా సమీకరించారు? 9 జిల్లాల్లో దాదాపుగా 9 జిల్లాల్లో స్కూళ్ళు, కాలేజీలన్నిటికీ సెలవులు ఇచ్చారు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ముందు పరిపాలించినటువంటి పార్టీలు, నేతలు ఎవరైనా సరే స్కూళ్ళకైనా కాలేజీలకైనా సరే సెలవులు ఇచ్చినటువంటి సందర్భాలు ఏది? ఈ పార్టీ ప్రచార సభల కోసం సెలవులు ఇచ్చినటువంటి సందర్భాలు మీరు చూసారా? ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష వాయిదా వేసి మరి ఈ సభలకి కావలసినటువంటి బస్సుల ఏర్పాటు కావచ్చు, జనాలను సమీకరించడానికి కావచ్చు, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను వాయిదా వేశారు. ఇది కూడా ఎప్పుడైనా చూసారా గతంలో? పంట కాలువలు, పంటల కోసం ఉపయోగపడే పంట కాలువను సైతం మూసివేసి సభ ఏర్పాట్లు చేసుకోవటం ఎప్పుడైనా చూసారా? జాతీయ రహదారులను సైతం తవ్వేయటం ఎప్పుడైనా చూసారా? పర్యావరణ పరిరక్షణకు అత్యంత కీలకమైనటువంటి చెట్లు, ఆ చెట్లని నరికివేయడం, కూల్చివేయడం, పాతేయటం, తవ్వేయటం ఇవన్నీ ఎప్పుడైనా చూసారా? అంటే రకరకాలుగా వర్డ్స్ వాడుతున్నాను, బట్ పడేయటం, చెట్లని నరికేయటం, చెట్లని తవ్వేయటం ఏ రోజైనా చూసారా గతంలో? మరి ఇన్ని అరాచకాలు సృష్టించి ఆ సభ హిట్ అయిందని తొడలు చరుచుకుంటే ఎలాగా? జనాలకి ఉపయోగపడే ఇన్ని వస్తువుల్ని, వనరుల్ని నాశనం చేసి ఏర్పాటు చేసినటువంటి సభ నా దృష్టిలో ఫట్టే. దాదాపుగా జనాలను సమీకరించడంలో హిట్ అయ్యారు అని చెప్పుకుంటున్నారు చాలామంది. అది ఏ విధంగా హిట్ అయ్యారు? 9 జిల్లాల్లో స్కూళ్ళకి, కాలేజీలకి సెలవులు ఇచ్చి ఆర్టీసీ ప్రయాణికుల్ని సైతం ఇబ్బందులకు గురి చేసి ఆర్టీసీ బస్సుల్ని, అటు సెలవులు ఇచ్చినటువంటి స్కూళ్ళు, కాలేజీ బస్సుల్ని దాదాపుగా 1350 బస్సులు, నాకు తెలిసినంత మట్టికి 1350 బస్సులు, ఒక్కొక్క బస్సులో సీటింగ్ 45 చొప్పునో 50 చొప్పునో లేదు 40 మంది చొప్పున వేసుకున్నా ఎంతమంది జనాలను సమీకరించవచ్చు? పైగా జనాలకి దగ్గర ఊళ్ళో అయితే ఆ సభ ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి దగ్గర ఊళ్ళో అయితే 500 రూపాయలు, దూరం ఊళ్ళో అయితే 1000 రూపాయలు, ప్లస్ బిర్యానీ ప్యాకెట్, ప్లస్ మందు బాటిళ్ళు. ఇవంతా కూడా జనం సొమ్ముతోటి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇది పార్టీ మీటింగ్ సభ, అంతేగాని ప్రభుత్వ మీటింగ్ కాదు. పార్టీ పరంగా పెట్టుకున్నటువంటి సభ. అలాంటి సభకి ప్రభుత్వం ధనం ఎక్కడి నుంచి ఖర్చు పెట్టింది? సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాడు? అదంతా కూడా జనం సొమ్ము. జనాలపైన పన్నుల రూపంలో విధించినటువంటి అక్రమమైనటువంటి సొమ్ము. దాన్ని తన పార్టీ సభల కోసం వినియోగించుకుంటున్నాడు అసమర్థ ముఖ్యమంత్రి. బిర్యానీ ప్యాకెట్లకి, మందు సీసాలు పంచడానికి మనిషికి ఒక 500 నుంచి 1000 రూపాయలు ఇవ్వడానికి జనాల సొమ్ముని వాడాడు. సహజంగా పంచుతారు, పార్టీ సభలకి ఎవరైనా పంచుతారు, అది తప్పని నేను అన్ను. కానీ జనాల సొమ్ముని పంచడం తప్పు. దీన్ని లెక్కలు చెప్పమనండి, జనాల సొమ్ము కాదు అని లెక్కలు చెప్పమనండి. పంచారు. పోనీ పంచే వీడియో సాక్ష్యం లేకుండా నేను మాట్లాడట్లేదు. ఒకసారి ఇప్పుడు ఈ వీడియో చూడండి. జగన్ దెందులూరు సభ కోసం వైసీపీ నేతల పరేషాన్ మామూలుగా లేదు.
సభకు జనాన్ని తరలించేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. డబ్బులిచ్చి మరీ సిద్ధం సభకి జనాన్ని తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి డబ్బులిస్తూ జనాన్ని తరలిస్తున్న కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో వైసీపీ నేతల డబ్బుల పంపిణీ కెమెరా కంటపడింది. ప్రైవేటు బస్సులలో వైసీపీ నాయకులు, అధికారులు దగ్గరుండి డబ్బులిస్తూ జనాన్ని తరలిస్తున్న దుస్థితి నెలకొంది. చూశారు కదా ఏ రకంగా జనాల సొమ్ముని వాళ్ళ యొక్క పార్టీ స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రకంగా డబ్బులు పంచి తీసుకెళ్తే ఆ సభ ఏమన్నా సక్సెస్ అయిందా? ట్రాఫిక్లకు గురి చేశారు, జనాలు నానాయాతనలకు గురి చేశారు. సక్సెస్ అయిందా అంటే ఎక్కడా సక్సెస్ అయ్యలా. వాళ్ళు వెళ్ళిపోయారు. జనాలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రసంగం స్టార్ట్ చేశాడో జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు. అది మామూలే, ఏ సభలో అయినా మామూలే. పైగా మెగా డిఎస్సి అని చెప్పారు. అనంతపురంలో నిరుద్యోగులు, విద్యార్థులు ఆ డిఎస్సి ఎప్పుడైతే ప్రకటించాడో వెంటనే ఒక రాస్తా రోకో అయితే చేశారు. ఆ వీడియో కూడా చూడండి. మరి జనాలకి ఇన్ని లోపాలు చేసి మీరు పెట్టినటువంటి సభ నేను 124 సార్లు బటన్ నొక్కాను అన్నారు. లాస్ట్ టైం వేసినటువంటి సంక్షేమ పథకం అదేంటి, ఆసరా పథకం అనుకుంటారా, జగనన్న ఆసరా. ఆ జగనన్న ఆసరా పథకం అప్పుడెప్పుడో బటన్ నొక్కావు, ఇంత మటుకి బ్యాంక్ ఖాతాల్లో రాల. అంటే బటన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా జగన్ రెడ్డి? మీరు నొక్కే బటన్ ఏమన్నా ఫెయిల్ అయిందా? బటన్లో ఏమన్నా స్ప్రింగుల ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా? బటన్ నొక్కారు, ఎప్పుడో నొక్కారు జగనన్న ఆసరా కింద, ఇంత మట్టికి రాల. పైగా డ్వాక్రా మహిళలకి మీరు చెప్పినటువంటి రుణమాఫీ ఎక్కడా కూడా జరగల, పూర్తవలా. ఇంత మట్టికి ఎలక్షన్ కూడా వస్తే అది కూడా ఉండదు. మరి ఇన్ని అసమర్థ పాలనలు మీ దగ్గర పెట్టుకొని 124 సార్లు బటన్ నొక్కాను, 99% మేనిఫెస్టో కంప్లీట్ చేశాను ఏ విధంగా చెప్తారు? పోలవరం తేలేదు, మెగా డిఎస్సీలు లేవు, జాబ్ క్యాలెండర్లు లేవు, ఉద్యోగ భర్తీలు లేవు, 2,13,000 ఉద్యోగాలు అన్నారు వాలంటీర్లు. కేవలం డిగ్రీలు ఎంబీఏలు చేసినటువంటి వాళ్ళని, ఎంబీఏలు ఎంఏలు చేసినటువంటి వాళ్ళని కేవలం 5,000 రూపాయల ఉద్యోగాలకి ఊళ్ళల్లో మీ కార్యకర్తల్లాగా తిప్పుకునే వాటిని ప్రభుత్వ ఉద్యోగాలుగా ఏ విధంగా చెప్పగలుగుతున్నావు? ఇంత అసమర్థంగా నువ్వు పాలిస్తూ నేను సక్సెస్ అయ్యాను అని నీకు నువ్వు భ్రమపడితే చేయగలిగింది ఏం లేదు. ఈ రకంగా ఈ మొత్తం చూసిన తర్వాత జగన్ యొక్క సిద్ధం సభ హిట్టా ఫట్టా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.